మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అగజానన పద్మార్కము గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. 2025 సంవత్సరం డిసెంబర్ నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి ఏలినాటి శని చివరి భాగం, రెండో భాగం. ఇది చాలా వరకు అయిపోయింది, చాలా బాగుంది. కుజుడు శుక్రుడు రవి ఈ డిసెంబర్ నెలలో ఏకాదశానికి వచ్చారు. మరి శని ద్వితీయ స్థానానికి వచ్చాడు, ధనస్థానానికి వచ్చాడు. గురువు పంచమంలో ఉన్నాడు, చాలా బాగున్నాడు. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంది, వ్యవసాయం బాగుంది. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, మీరు అనుకున్న పనులన్నీ అవుతాయి. విద్య చాలా బాగుంటుంది, ఉద్యోగం వస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి విదేశాలకు వెళ్ళటానికి బాగా మంచి అవకాశం కనబడుతుంది. ఎటువంటి లోటు లేదు. కానీ ఎప్పుడు కూడా శనీశ్వరుడు ఎటువంటి వాడు అనేది ఆలోచిస్తే ఎప్పుడు కూడా పడమట దిక్కును చూస్తూ ఉంటాడు శని, పడమట తిరిగి ఉంటాడు శని. అటువంటి శనికి ఎవరైతే శనిని పూజిస్తారో వాళ్ళని శని ఎప్పుడు ఏమీ చేయను అని చెప్పారు. వాళ్ళకి ఎటువంటి కష్టం కలిగించనున్నాడు. నీవు మంచి నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు కాదు, నల్ల నువ్వులు తీసుకొని వెళ్ళి నువ్వులు నూనె పట్టించుకొని ప్రతిరోజు శని దగ్గర దీపారాధన చేసి శని మీద అంతా నువ్వుల నూనె వేసి నల్ల నువ్వులు వేసి కనీసం ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టొస్తే కనీసం విజయానికి వచ్చినటువంటి శని వల్ల మంచి మేలు జరుగుతుంది. ప్రతిరోజు చేయటం మంచిది. శనివారం తప్పనిసరిగా చేయండి. శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. శని త్రయోదశి వస్తే శని త్రయోదశి రోజున శనికి తప్పనిసరిగా అభిషేకం చేయించుకోండి. ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలా చాలా మంచి జరుగుతుంది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు. వ్యాపారం లేని వాళ్ళకి వ్యాపారం సాగుతుంది. వ్యాపారం కుంటుబడి ఆగిపోయిన వాళ్ళకు కూడా వ్యాపారం తిరిగి సాగుతుంది. ఇప్పటి వరకు మేషం దగ్గర నుంచి ధనస్సు వరకు 10 రాశుల్లో చెప్పిన దానికంటే ఈ 11వ రాశి అయిన కుంభరాశి అన్ని విధాలా చాలా బాగుంది. ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి వీళ్ళ పరిస్థితి చాలా భయంకరమైన స్థితిలో ఉంది. ఏమండి, మీరు చెప్పాము మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అనే మాట చెప్పొద్దు. నిన్ననే యూట్యూబ్లో చూపించారు 80 ఏళ్ళ ముసలాయన. మరి కాలేజీ పోయి తాతలని చెబుతున్నాడు. కాలేజీ వాళ్ళు వీళ్ళు కుమ్మక్కైనారో ఎట్లా జరిగిందో తెలియదు. ఈ పిల్లని చిన్న పిల్లని 14 ఏళ్ల పిల్లని పొలాల్లో తీసుకెళ్లి వ్యభిచారం చేశాడు. అప్పటికి 3 సార్లు 4 సార్లు చేశాడు. చివరికి ఎవరో చూచారు, పట్టించారు. పోలీసులు పట్టుకొని వెళుతుంటే వ్యాసు పోతారని చెరువుకు తిరిగి వెళ్ళి ఎగిరి చెరువులో దూకి చచ్చిపోయాడు. మరి ఏమిటంటే స్త్రీ సాంగత్యం అనేది చాలా అపకారం చేస్తుంది సార్.
అపకారం అంటే దాని నియమం వచ్చారు. ఇన్ని రోజులకు ఒకసారి స్త్రీని కలవచ్చని. ఇట్లాంటి వాళ్ళకి రోజుకు 10 మంది ఉన్న చాలు. 80 ఏళ్ళ వాడికి ఏం రోగం అండి? 80 ఏళ్ళ వాడికి ఆ బుద్ధి పుట్టొచ్చా? సరిగ్గా కాబట్టి పొద్దుగుకులు ఇది చెబుతున్నాం అంటారేమో. జనానికి పుట్టిన జబ్బు ఇదే. పిల్లలు పుడుతున్నారు గర్భిణీతో ఉంటే స్కానింగ్ తీస్తే ఇదివరకు ఆడపిల్ల అని చెబితే గర్భస్రావం చేయించారు. ఆడపిల్లలు తగ్గిపోయినారు, మగపిల్లలు పెరిగారు, ఆడపిల్లలు దొరకట్లేదు. ఇప్పుడు చేయవలసిన పని ఏమిటి? పిల్లల్ని ఎక్కువ మంది కనుక తప్పదు. లేదా అసలు కనబాగని మానేయండి. ఉన్న పిల్లలకు మొగుడు దొరకట్లే, ఉన్న ఆడపిల్లలకు సరైన మొగుడు దొరకట్లే, పోనీ మగవాడికి సరైన భార్య దొరకట్లే. మగవాడు విజృంభించిన దానికంటే ఆడ మనిషి విజృంభిస్తే తెగబడితే ఎవ్వరూ ఏమీ చేయలేరు. కాబట్టి దేశం మొత్తం మరి స్త్రీ పురుషుల యొక్క సమస్యల వల్ల దేశం మొత్తం అల్లకల్లో ఉంటుంది. కోర్టులో కేసులు పేరుకుపోయినాయి. కేసులు తీర్చడానికి కూడా జడ్జీల వల్ల కావట్లే. ఏదైనా మనం తలుచుకుంటే మనం ఏదైనా మంచి అయినా చేయగలం, చెడు అయినా చేయగలం. ఇది ప్రజారాజ్యం. ప్రజారాజ్యం ఎట్లా ఉండాలంటే ప్రజలంతా ధర్మంతో ఉండాలి. ధర్మంతో ఉంటే ఏమి ఇబ్బంది లేదు. ఈ కుంభరాశి ఇంకా 2 సంవత్సరాల 6 మాసాలు జాగ్రత్తగా ఉండాలి. బాగుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టద్దు. ఉన్న ఆస్తులు పోయేవి పోకుండా నిలబడటానికి మంచి సమయం వచ్చింది. కష్టపడతావు, సంపాదిస్తావు, వచ్చినట్టు బాకీలు తెచ్చాలి. ఇంతకుముందు దొరికిన చోటలా నీ ఆస్తి చూసి నీ సంపాదన చూసి అప్పిచ్చారు. పని పాట లేకుండా తిరిగి దుర్వ్యసనాలకు అలవాటుపడి మొత్తం ఖర్చు పెట్టుకొని మొత్తం పోగొట్టుకొని ఉన్న ఆస్తి అమ్మినా కూడా బాకీ తీరని పరిస్థితిగా వచ్చారు కుంభరాశి వాళ్ళు. మరి కొంతమంది చేతులారా చేసుకున్నారు, కొంతమందికి గ్రహస్థితి బాగుండక సర్వస్వం కోల్పోయినారు. మరి ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి ద్వితీయంలోకి వచ్చిన శని మేలు చేస్తాడు. ఆ మేలును పొందాలి అంటే ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా పాము వెళుతోంది అంటే పాము ఏం చేస్తుందో చెబుతా. పాము పుట్టలోకి వెళ్తుందండి. శాంతం వెళ్ళిపోయింది అనుకుంటాం, సరిగ్గా చూస్తే కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. అంత కాపు కాస్తుంది పాముకి. అంత ఇది నేను ఎవరో చూసా, మా అమ్మాయి గారింట్లోనే నాపరాల సందులోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయింది కదా అంటే ఆ లోపలి తలకాయ పెట్టి చూస్తుంది. దాని జోలికి పోయినావో బండ గదిలిచ్చావో కాటేస్తుంది. అట్లాగే పాపం ఎప్పుడు కూడా పాము లాంటిదని చెప్పారు. పాము ఎంత కాపు కాస్తుందో పాపం కూడా అంత కాపు కాస్తుంది. ఇదివరకు ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి, ఈ కుంభరాశి వాళ్ళకి చేసిన పాపం మొత్తం పరిష్కారం అయిపోయింది అనుకుంటున్నా. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలా బాగుంటుంది. ఈ చివరి దశలో కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే మీరు అన్ని విధాలా బాగుపడతారు, అంతా బాగుంటుంది. మరి మీరు సరిగ్గా బతకాలనుకుంటే దైవాన్ని నమ్మండి, తల్లిదండ్రుల్ని పూజించండి, రోజు మీరు తినేటప్పుడు ఎవరికన్నా అన్నం పెట్టండి. ఇట్లాంటి పనులు చేయటం చేయండి. అన్నదానం చేస్తే ఎన్ని దోషాలైనా పోతాయి. పెట్టే అన్నం అర్ధన్నం పెట్టబాకండి, కడుపు నిండా ఒక మనిషి పెట్టండి. కాదండి, ఏ జీవరాశికైనా కాకులు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, పిచ్చుకలు ఉన్నాయి. ఒక్క చార బియ్యం వేస్తే 10 పిచ్చుకలు పెట్టుకుంటాయి. జీవకారుణ్య శాస్త్రం. పెట్టడానికి రకరకాలైన మంచి మార్గాలు ఉన్నాయి. వాటిని అవలంబిస్తే చేసిన పాపాలు పోతాయి, కొత్త పాపాలు చేయకుండా ఉంటే చాలు. స్వస్తి.